రష్యా అతి పెద్దదైనటువంటి దాడికి మరొకసారి ఉక్రెయిన్ మీద పాల్పడింది. ఏదైతే తనని కవ్విస్తున్నటువంటి లేదంటే ఆల్రెడీ యుద్ధం మధ్యలోనే ఉన్నారు కాబట్టి ఆ కవ్వింపు అంటే రష్యా లోపల భూభాగం మీద దాడి చేసినప్పుడల్లా రష్యా ఇటు పక్కన అటాక్ చేస్తుంది. తాజాగా చూస్తే రష్యా క్లైమ్స్ టు హ్యావ్ డీల్ట్ సిగ్నిఫికెంట్ బ్లోస్ టు ఉక్రెయినియన్ ఫోర్సెస్ రిపోర్టింగ్ 895 casualties in a day. Meanwhile, Ukraine's army chief warns of Russia's advance in the east, aiming to capture Chasiv Yar by May 9th. Additionally, Russia announces improvements in army positions near Donetsk, Avdiivka, and Kupiansk, and boasts of downing 270 Ukrainian drones and 6 HIMARS shells. ఇది ఓ పక్కన ఉక్రెయిన్ వాడినటువంటి 270 డ్రోన్లని అట్లాగే హిమార్స్ షెల్స్ని కూల్చగలిగింది. అట్లాగే వీళ్ళొచ్చి 900 మంది ఉక్రెయిన్ సైన్యాన్ని కాల్చి చంపారు. 250 డ్రోన్స్ని ప్రయోగించి ఉక్రెయిన్లో ఉన్నటువంటి కుపియాన్స్క్, డొనెట్స్క్ ఆ ప్రాంతాలలో పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు.